ఉద్యమ నాయకులు వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి కేవలం ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తారు. వారి పోరాటంలో ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాలు ఉండవన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ సామాజిక వర్గ ప్రయోజనాల కోసమైతే ముద్రగడ పద్మనాభం గారు నిరంతరం పోరాటం చేశారో, ఏ సామాజిక వర్గ బిడ్డల భవిష్యత్తు కోసమైతే బలవడానికి సిద్ధపడ్డారో, ఈ రోజున వారి చేతిలోనే ఘోరంగా అవమానింపబడ్డం ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమ నేతని ఉరితీయొద్దని కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరి కోసం ఎవరు పోరాటం చేశారు, ఎవరిది త్యాగం, ఎవరిది స్వార్థం, ఎవరిది పోరాటం, ఎవరిది వ్యామోహం, పోరాటం చేసింది ఎవరు, పదవులు దక్కించుకున్నది ఎవరు మీకు మిత్రుడు, ఎవరు మీకు మిత్రుడు కాదన్న వాస్తవం మత్తు వదిలిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలుస్తాయి. మనం ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని తక్కువ చేసి మాట్లాడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే. వైఎస్ఆర్సీపీలో కొత్తగా ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు అనమాట. ఎలా అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్గా ఉన్నా ఈ నాయకుడికి అన్నీ కావాలని వైఎస్ఆర్సీపీ మొత్తం నాదే, వైఎస్ఆర్సీపీ గురించి స్పందించే ఒక మొట్టమొదటి నాయకుడిని నేనే అన్నట్టు మాట్లాడే పోతిరి వెంకట మహేష్ గారి గురించి నిన్న మాట్లాడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారి గురించి మీరు పోతిరి మహేష్ గారు నేను ఒకటే అడుగుతున్నాను, ముద్రగడ పద్మనాభం గారిని కాపు యువత, కాపు నాయకులు ఎవరు కూడా అవమానించలేదు ఏ రోజు కూడా. ఆయన అందరం కూడా మేమందరం గౌరవించాము. అవమానించింది ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. ఒకసారి మీరు గతంలోకి వెళ్ళి పరిశీలించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి ఆయనే తెలియజేయడం జరిగింది. అలాగే నేను మార్చుకుంటాను అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు రెడ్డిగా మార్చుకున్నారు. ఈ విషయంలో కాపు యువతకి కాపులకి ఎటువంటి సంబంధం లేదు. మేమెవరూ కూడా మీరు పేరు మార్చుకోండి అని చెప్పి ఎవరూ కూడా చెప్పలేదు. మీరెందుకు దాని గురించి పెద్ద రాద్ధాంతం చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమకారుని అవమానిస్తే కాపులకి రిజర్వేషన్ వస్తుందా అని మీరు అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీతోనే ముద్రగడ పద్మనాభం గారు కలిసి ఉన్నారు. కాపు రిజర్వేషన్లు తీసుకొచ్చారా చెప్పండి. మీరు కాపు రిజర్వేషన్ తేగలిగారా? కాపు యువతకి న్యాయం చేయగలిగారా? విదేశీ విద్యా పథకాలు అందించగలిగారా? ఏం చేశారు కాపులకి, కాపు యువతకి ఏం చేశారు ముద్రగడ పద్మనాభం గారు అని నేను తెలియజేస్తున్నాను. అలాగే కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు అని ఏ రోజన్నా ప్రశ్నించారా ముద్రగడ పద్మనాభం గారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 2000 కోట్లు నేను సంవత్సరానికి ఇస్తానని చెప్పి తెలియజేశారు. ఒక్క రూపాయి అయినా సరే కాపు కార్పొరేషన్కి ఇచ్చారా?